ఒకప్పుడు 10 పూరీలు తినేవాడిని, ఇప్పుడు 2-3 పూరీలతోటి సర్దేసుకున్నాను. పూరీలతోటి లైట్గా మొలకెత్తిన శనగల కూర తింటే చాలా బాగుంటుంది. మనం దాన్ని హెల్తీగా చేయడం కోసం కొంచెం వెజిటబుల్స్ కూడా వేస్తున్నాను. తినేటప్పుడు కొంచెం సాలడ్స్ తింటే చాలా బాగుంటుంది. ఈ మొలకెత్తిన ఈ శనగల్ని చక్కగా 3-4 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. సాఫ్ట్గా ఉండాలి. చనా మసాలా అది కూడా పూరితో తింటున్నప్పుడు సాఫ్ట్గా మెల్ట్ అయిపోవాలి. కొంచెం నూనె వేసుకోండి, ఎక్కువ కాదు. లైట్గా కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర, కరేపాకు వేయకండి. తోటలో బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకు వేసుకుందాం. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ రావాలి, అప్పుడే మన చనా మసాలాకి మంచి టేస్ట్ వస్తుంది. లవ్ అనుకుంటూ కొంచెం ఈ లవణం ఉప్పు వేసేసి ఆ ఉల్లిపాయల్ని కలర్ వచ్చేంత వరకు వేయించండి. తక్కువ నూనెలో కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, అలాగే నేను టమాటా ముక్కల కంటే ఈరోజు టమాటో ప్యూరీ వేసి చేస్తున్నాను. ఇందులో టమాటో ప్యూరీ కొంచెం వేసుకోండి. దీంతోపాటు మనం ఉడికించి పెట్టుకున్న మన శనగలు, అది కూడా దేశీ శనగలు వాడి చేస్తున్నాను. దీంట్లో మిగతా మసాలాలు వేసుకుందాం. కారపొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అసలు సిసలైన రుచి వచ్చేది ఆమ్చూర్ పొడితోటి. దాంతోపాటు కొంచెం చాట్ మసాలా కూడా ఇందులో వేసాను. ఈ మసాలా మనకి ఆ చనా మసాలా ఆ ఫ్లేవర్ రావడం కోసం ఇలా వేసాను. సో సింపుల్ మనకి చూడండి. ఇప్పుడు దీన్ని ఆ శనగలు కొంచెం నలిగేంత వరకు కుక్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం నీళ్లు వేసి చాలా ఎక్కువసేపు కుక్ చేసుకోండి. ఇలా శనగలు చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి దీంట్లో కొన్ని కాలీఫ్లవర్ ముక్కలు, అలాగే కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, ఘాటు గురించి కొన్ని పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసిన అల్లం, అలాగే కొత్తిమీర, ఇన్ని వేసిన తర్వాత ఎంత టేస్టీగా తయారవుతుంది. దీన్ని ఒక 4-5 నిమిషాలు కుక్ చేయండి. పర్ఫెక్ట్గా టేస్టీగా రెడీ అయిపోతుంది. చూడండి పర్ఫెక్ట్, అంతే. వేడివేడిగా పూరీలు చేసుకొని ఈ చనా మసాలాతో తిందాం. నూనె వేడెక్కిన తర్వాత మన కలోంజీ అజ్వైన్ పూరి చక్కగా ఉబ్బాలి. దేన్నైతే ఒత్తుతామో అది తప్పకుండా ఉబ్బుతుంది. సో పర్ఫెక్ట్. ఆ పూరీలు ఇలా బుస్సు బుస్సు అని ఉబ్బి దీంతో తింటే అసలైన మజా. ఒకప్పుడు 10 పూరీలు తినేవాడిని, ఇప్పుడు 2-3 పూరీలతోటి సర్దేసుకున్నాను. చక్కగా మన కలోంజీ ఆ అజ్వైన్ అన్నీ వేసిన పూరీలు. ఫ్రెండ్స్, ఇలా నూనె ఫ్రై చేసి తినే ఫుడ్స్ తోటి తప్పకుండా సలాడ్స్ మాత్రం మర్చిపోవద్దు. కొంచెం నిమ్మరసం దీని మీద. ఇందులో అంతేకాకుండా కాలీఫ్లవర్, క్యాప్సికమ్ కూడా ఈ చనా మసాలాలో వేశాను. మన దేశీ శనగలు భలేగా ఉంటుంది. చేసుకోండి, తిండి ఫుల్గా ఎంజాయ్ చేయండి. సూపర్, పర్ఫెక్ట్.